చూడకలా వేడుకలా చిలిపికలా అయోమయంగా వేయకలా హాయివలా నీ మీదకొచ్చి ఊరి తాడి వాలదిగా వాలు జడా దానంక చూస్తే ఎందుకట గుండెదడా మరి మరి శృతి మించేలా ఇలా నన్ను మరి పెంచకలా తడబడి తల వంచి ఇలా తలుపుని అని చేస్తే ఎలా మరి చెయ్యని నీతో ఎలా వేగని నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నీవు చాటలేవు ఏమి చెయ్యనయ్య రామా ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఉంటేలాగే సత్యభామా. హాయ్ అందరు ఎలా ఉన్నారు? ఇది నిన్నటి రోజు పండగ రోజు చేసే వ్లాగ్. నేను ముగ్గు వేసాను, సాంగ్ పాడాను, ఎలా ఉందో చెప్పండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామని చికెన్ 1/2 kg తీసుకున్నాను. 2-3 స్పూన్లు కారం, పసుపు, 2 స్పూన్లు సాల్ట్. ఎవరెంత తింటే అంత కారం, నేను మా ఇంట్లో తినేంత వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్, తర్వాత బిర్యానీ మసాలా అది 1/2 ప్యాకెట్ వేసాను. తర్వాత 1/2 చెక్క లెమన్ పిండుకోవాలి, కర్డ్ వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం పుదీనా వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను వేయించుకుందామని. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. అది కూడా కలిపేసి పక్కన పెట్టాలి. 1/2 kg. 1/2 అవర్ తర్వాత బిర్యానీ చేయాలి. తర్వాత 2 ఉల్లిపాయలని దోరగా రెడ్గా వేయించుకోవాలి, ఇట్లా ఈ కలర్లో పైనుండి వేయడానికి బిర్యానీ పైన. తర్వాత పుదీనా కొత్తిమీర కడిగి పక్కన పెట్టేశాను. తర్వాత రైస్ వండడానికి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. చెక్క, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ తీసుకుని వాటర్లో వేసేయాలి. తర్వాత కొంచెం పుదీనా వేసాను, పుదీనా కొత్తిమీర. తర్వాత 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత. 2 పచ్చిమిర్చి వేసాను. తర్వాత చికెన్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి పక్కన స్టవ్ పైన పెట్టి. తర్వాత రైస్ ఉడుకుతుంది ఒక పక్క, అది 1/2 ఉడికాక చికెన్ కొంచెం ఉడికింది కదా, దానిపైన వేసేయాలి, ఒక లేయర్ లాగా వేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మెత్తగా ఉడికించొద్దు రైస్. తర్వాత పైనుంచి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత వేయించిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. నేను లేయర్గా వేసాను, వీడియోలో కట్ అయిపోయింది, పైనుంచే తీసింది వస్తుంది. ఉల్లిపాయలు అవన్నీ వేసి కొత్తిమీర ఇవన్నీ చల్లుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ తీసుకున్నాను. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. రెండు స్పూన్లు పైనుంచి వేసుకున్నాను నెయ్యి. తర్వాత ఫుడ్ కలర్లో వాటర్ కూడా పోసి పెట్టుకున్నాను నేను. అలా కొంచెమే వేసాను ఫుడ్ కలర్, పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఫుడ్ కలర్ వేస్తే. తర్వాత పైనుంచి మూత పెట్టేసి దానిపైన ఇంకొక ప్లేట్ బోర్లించాలి. ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా నేను. తర్వాత దాని మీద బరువు పెట్టడానికి కోసం ప్లేట్ బోర్లించి దాని మీద రోల్ పెట్టేసుకున్నా నేను. చూడండి, ఇలా పెట్టేసి 20 minutes అట్లా బాయిల్ చేసేయాలి దాన్ని. దమ్ చేశాక మూత తీస్తే ఇలా ఉంటుంది దమ్ అయ్యాక. చూడండి, ఇలా వస్తుంది.
మన ఇంట్లో ఎంత తింటే అంత మసాలాలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. కప్ వైజ్గా అట్లా కొలిచే విధానం కాకుండా కూడా మన ఇంట్లో ఎంత తింటే అంత చేసుకొని కూడా ఉప్పు కారాలు అన్నీ వేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మీ.